వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఈనాటి వార్తా విశేషాలు మీకోసం. తాజా వాతావరణ సమాచారం. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన ప్రకారం ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. రాబోయే 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని అంచనా. దక్షిణ కోస్తా సముద్ర తీరం వెంబడి గంటకు 35 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక వర్షాల విషయానికి వస్తే సోమవారం అంటే నవంబర్ 17న నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం అంటే నవంబర్ 18న నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇంకా నవంబర్ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నవంబర్ 24 నుంచి 27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని అధికారులు హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ ఈ సందర్భంగా సూచించారు. వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని ముందుగానే చర్యలు చేపట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు. తాజా వాతావరణ సమాచారం కోసం విరూపాక్షి న్యూస్ ఛానల్ను చూడండి.